రెనాల్ట్ డస్టర్‌ని చాలా సంవత్సరాల తర్వాత రీలాంచ్ చేశారు. డస్టర్ ఫ్యాన్స్‌కి అయితే డస్టర్ ఓనర్స్‌కి చాలా హ్యాపీ న్యూస్ అది. డస్టర్‌ని డ్రైవ్ చేసి ఉంటారు కదా! వాళ్ళకి కూడా చాలా ఆశలు ఉండేటివన్నమాట. డస్టర్ మళ్ళా వస్తే బావుండు. రీలాంచ్ చేస్తే బావుండు. వస్తే నేను మళ్ళా తీసుకుంటానని. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అని ఉండేటివన్నమాట. కేపబిలిటీస్ అని ఉండేటివి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గాని, ఆ ఇంజిన్ గాని, ఆ 4x4 కేపబిలిటీస్ గాని చాలా బాగుండేదన్నమాట. ఇప్పుడైతే ఈ ఫేస్ లిఫ్ట్‌లో, ఈ రీలాంచ్‌లో చాలా ప్లస్ పాయింట్సే ఉన్నాయి. కానీ ఈ వీడియో దేని గురించంటే, ఇప్పుడు డస్టర్ ఫ్యాన్సో లేకపోతే డస్టర్‌ని డ్రైవ్ చేసిన వాళ్ళో కొన్నైతే ఎక్స్‌పెక్ట్ చేశారు కదా! ఇది వస్తదేమో, ఇది వచ్చుంటే బావుండని. ఇప్పుడు ఏం మిస్ అయ్యాయి ఫీచర్స్ వైస్ గాని, మెకానికల్‌గా గాని ఏమి ఇచ్చుండాల్సిందని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అలాగే ప్లస్ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏమేమి ఉన్నాయి దీంట్లో. ఇది ఆల్ న్యూ జనరేషన్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇది రైడ్ అండ్ హ్యాండ్లింగ్‌కి చాలా బావుంటుందని చెప్పారు. నెక్స్ట్ ఇంజిన్స్ 3 ఉన్నాయి దీంట్లో. 2 టర్బో, 1 స్ట్రాంగ్ హైబ్రిడ్. సో, 1 లీటర్ టర్బో ఒకటి పెట్రోలు, 1.3 లీటర్ టర్బో ఒకటి పెట్రోలు, అండ్ దెన్ 1.8 లీటర్ అది కూడా పెట్రోలే స్ట్రాంగ్ హైబ్రిడ్ అనమాట. ఈ హైబ్రిడ్ కూడా ఈ బ్యాటరీ చాలా పెద్దదుంది. డబల్ టు మారుతి గ్రాండ్ విటారా ఉంది కదా! స్ట్రాంగ్ హైబ్రిడ్ దానికన్నా డబల్ ఉందనమాట. సో, మైలేజ్ కూడా ఎక్కువొస్తుంది. అది కూడా మంచి ఇంజిన్స్ ఈ 2. నెక్స్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది కదా! అది ఫస్ట్ టర్బోలో ఇవ్వలేదు. అదొక మైనస్ పాయింట్. ఇదెందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 1 లీటర్ పెట్టారు, 1.3 పెట్టారు, 1.8 పెట్టారు. ఆ రెండిట్లో ఆటోమేటిక్ వస్తుంది ఆఫ్‌కోర్స్. ఫస్ట్ దానికి ఎందుకు ఇవ్వలేదు? కొంతమందికి ఆటోమేటిక్ కావాలని ఉంటుంది కదా! అదొక మిస్ అయిందనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లెవెల్ 2 కూడా తీసుకొచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అని చెప్పారు. పానోరామిక్ సన్‌రూఫ్ ఉంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. మంచిగా లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ డిజిటల్ క్లస్టర్ ఉంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంది. 360 డిగ్రీ కెమెరా ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. 700 లీటర్స్ బూట్ స్పేస్ చెప్పారు. అప్ టు ద రూఫ్ అనమాట. మామూలుగా అయితే 518 లీటర్స్ అంట. ఇంకా చూడడానికైతే చాలా బాగుంది. రగ్గడ్‌గా చాలా బాగుంది ఇది. ఈ నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 7 ఇయర్స్ వారంటీ, 1,50,000 కిలోమీటర్స్. ఈ రెండిటి మధ్యలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. సూపర్బ్ ఇది కూడా. నెక్స్ట్ ఈ మిస్ అయిండేటివి చూస్తే గన మెయిన్ థింగు డీజిల్ అనమాట. ఇంతకుముందు డస్టర్‌ని చాలామంది ఇష్టపడడానికి కారణం ఏంటంటే, ఇంజిన్ చాలా బాగుండేది. ఎస్పెషల్లీ డీజిల్ ఇంజిన్ చాలా బాగుండేదనమాట. అదే మిస్ అయ్యారు వీళ్ళు. సో, అది నార్మ్స్ వల్ల కావచ్చు, ఎమిషన్ నార్మ్స్ వల్ల కావచ్చు. బట్ వేరే వాళ్ళు ఇస్తున్నారు కదా! అందరి దగ్గర ఉంది. టాటా డీజిల్ కార్స్ ఉన్నాయి. మహీంద్రా డీజిల్ కార్స్ ఉన్నాయి. కియా వాళ్ళ దగ్గర ఉంది. హుండాయ్ దగ్గర ఉంది. వీళ్ళెందుకు ఇవ్వలేదో అర్థం కావట్లేదు. నెక్స్ట్ మెయిన్ మిస్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ 4x4 చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. దాని స్ట్రెంతే ఇదనమాట. యూనో అది ఎందుకు మిస్ చేశారు? ఇదైతే బిగ్ మిస్ యాక్చువల్లీ. చాలామందికి నచ్చకపోవచ్చు ఇది. డస్టర్ ఓనర్స్‌కి, డస్టర్ లవర్స్‌కి, ఫ్యాన్స్‌కి. నెక్స్ట్ హైబ్రిడ్ చెప్పాను కదా! మంచి ఇంజిన్ నాకు కూడా చాలా వెయిట్ చేస్తున్నాననమాట చూడడానికి అది ఎట్లా పర్ఫార్మ్ చేస్తుందా? ఎంత మైలేజ్ ఇస్తుందా అని. అదైతే దివాళీకి డెలివరీస్ అని చెప్పారనమాట. సో, అది కొంతమందికి నచ్చకపోవచ్చు. అర్లీగా మిగతా వాటితోనే డెలివరీస్ చేసుంటే సరిపోయిండేది. నెక్స్ట్ ఇంకోటేంటంటే వీళ్ళు లాంచ్ అయితే చేశారు గానీ, ఏ స్పెసిఫికేషన్స్ క్లియర్‌గా చెప్పలేదనమాట. ఎందుకో ఇంకా అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇంత డిలే చేశారు. మంచి బ్రాండ్ వాల్యూ అనమాట అది. డస్టర్ అనేది చాలా మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. చాలామందికి ఇష్టమైన ఎస్యూవీ కార్ అది. ఇంత డిలే చేసినారు. ఇప్పటికీ డిలే చేసి, ఇప్పుడు లాంచ్ చేసి, ఇప్పుడు కూడా ఏమి స్పెసిఫికేషన్స్ ఏమీ చెప్పలేదనమాట. ఫీచర్స్ వేరియంట్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? ఏమి క్లారిటీనే లేదు. ఇంకా లాంచ్ ఎందుకు చేశారు? అట్‌లీస్ట్ స్పెసిఫికేషన్స్ కూడా చెప్పకుండా దట్ ఈస్ నాట్ నాకైతే నచ్చట్లేదు. అర్థం కూడా కావట్లేదు. నెక్స్ట్ వీళ్ళు నెట్వర్క్ అయితే పెంచాలి. ఇప్పుడున్న నెట్వర్కు వాళ్ళు చెప్పేదేంటంటే, వి ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ఇండియా నౌ. ముందు కన్నా ముందైతే మేమంత కేర్ తీసుకోలేదు గానీ, ఇప్పుడైతే చాలా కమిటెడ్‌గా ఉన్నాము. వి ఆర్ గోయింగ్ టు లాంచ్ కంటిన్యూగా లాంచ్ చేస్తాము కొత్త కార్లని చెప్పారు. వాళ్ళ డీలర్‌షిప్ నెట్వర్క్ గానీ, సర్వీస్ నెట్వర్క్ గానీ పెంచాలనమాట. సో, ఇదండి మెయిన్‌గా వీళ్ళు మిస్ అయింది డీజిల్ ఇంజిను. 4x4 4 వీల్ డ్రైవ్ అనేది చాలా పెద్ద మిస్ అది. సో, చూద్దాం వాళ్ళేం చెప్తున్నారంటే, డీజిల్ ప్లేస్‌లో మేము స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తున్నాము. మీరు డీజిల్‌లో ఫీల్ అయిన ఎనర్జీ దీంట్లో వస్తుందని చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఎందుకంటే అది స్ట్రాంగ్ హైబ్రిడ్. పైగా 2 మోటార్లున్నాయన్నమాట దానికి. సో, పవర్ అయితే నాకు తెలిసి చాలా బానే ఉంటుంది. పవర్ ప్లస్ మీకు మైలేజ్ గూడా వస్తుంది అని చెప్తున్నారనమాట. సో, మీరైతే
ఇన్ కేస్ మీకు కూడా డస్టర్ ఉంటే, మీరు డస్టర్ ఓనర్స్ అయింటే, లేకపోతే డస్టర్‌ని ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే, మీకు కూడా తెలిసుంటుంది కదా! డస్టర్ అనేది ఎంత బావుందని. ఈ రీలాంచ్‌లో మీకేమి మంచిగా అనిపించాయి? ఏం మిస్ అయ్యాయని మీకు అనిపించాయని కమెంట్ చేసి చెప్పండి.